తులసి నరేష్ల నిశ్చితార్థం కావడంతో ఇక అప్పుడు తులసిని కీర్తి రెడీ చేస్తూ ఉంటుంది. తులసి మాత్రం దేని గురించి ఆలోచిస్తూ చాలా కంగారుగా ఉంటుంది. ఇక దాంతో కీర్తి, ఏమైంది తులసి, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు తులసి, ఏం లేదు వదిన, ఎట్టి పరిస్థితులను ఈ ఎంగేజ్మెంట్ పెళ్ళి ఆగిపోకూడదని ఆలోచిస్తున్నాను. నేను అమ్మా నాన్నలకి భారం అవ్వదలుచుకోవడం లేదు. ఎలాగైనా సరే ఈ పెళ్లి చేసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడైనా అమ్మా నాన్నలకి మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి తులసి బాధగా కీర్తికి చెబుతూ ఉంటుంది. మరోపక్క సిద్ధు గదిలో తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అలా తులసి గురించి ఆలోచిస్తూ ఉండగా సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ సిద్ధుతో, అన్న, ఆ అమ్మాయికి నువ్వు ఎంతలా నచ్చ చెప్పినా ఆ అమ్మాయి వినకుండా ఈరోజు వాడితో నిశ్చితార్థం చేసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే, ఎట్టి పరిస్థితులను ఆ నిశ్చితార్థం జరగకూడదు, ఈ పెళ్ళి క్యాన్సిల్ అవ్వాలి, త్వరగా ల్యాప్టాప్ తీసుకొని నా దగ్గరికి రండి అని చెప్పి సిద్ధు తన ఫ్రెండ్స్కి చెప్పడంతో సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్ సిద్ధు దగ్గరికి వస్తారు. ఇక అప్పుడు సిద్ధు ఓల్డ్ న్యూస్ పేపర్స్లో నరేష్ గురించి వచ్చిన ఆర్టికల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా చూపించి తులసి ఎంగేజ్మెంట్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇమీడియట్గా ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా నా వాట్సాప్కి పంపించండి, ఈ ఎంగేజ్మెంట్ని ఎలాగైనా ఆపుతాను అని చెప్పి సిద్ధు బయలుదేరి వెళ్తూ ఉంటే అప్పుడే కనిష్క, బసవరాజు ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకోవడం సిద్ధు వింటాడు. అంకుల్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సిద్ధుకి నాకు పెళ్ళికి ముహూర్తం పెట్టించేయండి. లేట్ చేసే కొద్దీ ఎక్కడ సిద్ధు నా చేయి జారిపోతాడోనని నాకు భయంగా ఉంది. ఒకవేళ మీరు ఆడిన నాటకం గురించి బయటపడినా సరే అప్పుడు సిద్ధు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోడు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకమ్మా, నేను హార్ట్ అటాక్ వచ్చినట్టుగా నాటకం ఆడిన విషయం నా కొడుక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా వాడికి నా మాట జవదాటడం తెలీదు. నేను ఎంత చెప్తే అంత, నీ మెడలో తాళి కట్టమంటే ఖచ్చితంగా వాడు తాళి కట్టేస్తాడు అని చెప్పి బసవరాజు కనిష్కకి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు బసవరాజు కుట్ర తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అంటే నాన్నకు నిజంగా హార్ట్ అటాక్ రాలేదన్నమాట. కనిష్కతో పెళ్లి చేయడం కోసమే నాన్న ఇంత కుట్ర చేశారా అని చెప్పి సిద్ధు ఎంతగానో బాధపడిపోతూ, ఇప్పుడు నేను ఈ విషయం గురించి నాన్నను కానీ కనిష్కను కానీ నిలదీస్తూ కూర్చుంటే అక్కడ లేట్ అయిపోతుంది. తులసికి నిశ్చితార్థం జరిగిపోతుంది. ఆ నిశ్చితార్థాన్ని ఆపి అప్పుడు నాన్నతో ఈ విషయం గురించి మాట్లాడతాను అని చెప్పి సిద్ధు బండి మీద లక్ష్మి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మరోపక్క నరేష్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత, మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి. నాకు ఎక్కువగా లీవ్స్ లేవు, త్వరగా అమెరికా వెళ్ళిపోవాలి. కాబట్టి మరీ పెళ్ళి దూరం కాకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జరిపించేస్తే తులసిని తీసుకొని నేను అమెరికాకి వెళ్ళిపోతాను అని చెప్పి నరేష్ ఇంట్లో అందరినీ నమ్మిస్తూ ఉంటాడు. ఒక 2 రోజుల్లో ముహూర్తం ఉన్నా సరే మా పెళ్ళి జరిపించేయండి అని నరేష్ అంటూ ఉంటే లక్ష్మి, శ్రీనివాస్ ఇద్దరు కూడా షాకోతో, మరి 2 రోజుల్లో అంటే బంధువులందరినీ పిలవడానికి టైం ఉండదు కదా బాబు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అయ్యో అత్తయ్య గారు, బంధువులు ఎవరిని పిలవకపోయినా పర్వాలేదు, మీ వరకు పెళ్ళిలో ఉంటే చాలు, కావాలంటే రిసెప్షన్ని గ్రాండ్గా నేనే నా సొంత ఖర్చులతో అరేంజ్ చేస్తాను అని చెప్పి నరేష్ వాళ్ళందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత పంతులు గారితో నరేష్, పంతులు గారు ఒక్కసారి 2 రోజుల్లో ఏదైనా ముహూర్తం ఉంటే చెప్పండి అని అంటూ ఉంటాడు. దాంతో పంతులు గారు వాళ్ళిద్దరి జాతకాలు చూసినట్టుగా నటిస్తూ, 2 రోజుల్లో కాదు కానీ బాబు, ఈరోజు మరొక గంటలో దివ్యమైన ముహూర్తం ఉంది. ఒకవేళ మీకు ఓకే అయితే ఈరోజే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేయచ్చు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి, శ్రీనివాస్ వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. మరి ఈరోజే పెళ్ళంటే మేము ఏర్పాట్లు ఏమీ చేసుకోలేదు అని చెప్పి లక్ష్మి, శ్రీనివాస్ అంటూ ఉంటారు. దాంతో నరేష్, మీరు ఒక్క మాట ఊ అనండి, నేను అన్ని ఏర్పాట్లు కూడా మా వాళ్ళతో చేయిస్తాను అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు. మాకు కొంత సమయం కావాలి బాబు, మేము ఆలోచించుకొని చెప్తాము అని లక్ష్మి, శ్రీనివాస్ ఇద్దరు కూడా తులసి దగ్గరికి వస్తారు. అమ్మ తులసి,
అబ్బాయి త్వరగా అమెరికా వెళ్ళిపోవాలని తొందర పెడుతున్నాడు. కాబట్టి 2 రోజుల్లో ఏదైనా ముహూర్తం ఉంటే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. పంతులు గారిని అడిగితే మరొక గంటలో దివ్యమైన ముహూర్తం ఉందని అంటున్నారు. ఈ గంటలో పెళ్లి చేసుకోవడానికి నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే తులసి ఆలోచనలో పడుతుంది. ముందైతే ఈ ఎంగేజ్మెంట్ జరిపిద్దాము, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాంలేండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరోపక్క జాను ఇంకా ఎంగేజ్మెంట్కి రాకపోవడంతో అప్పుడు కీర్తి, అత్తయ్య గారు మీరు తులసిని తీసుకొని వెళ్ళండి, నేను జానుకి ఫోన్ చేసి వస్తాను అని చెప్పి కీర్తి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మరోపక్క జై ఇంట్లో జామర్స్ని ఫిక్స్ చేయడంతో జానుకి ఎటువంటి ఫోన్ కాల్స్ కూడా కలవ్వు. ఇదేంటి, ఎంతసేపు ట్రై చేసినా కూడా జాను ఫోన్ ఎంగేజ్లోనే వస్తుంది, అసలు తన ఫోనే కలవడం లేదేంటి, ఏం జరుగుంటుంది అని చెప్పి కీర్తి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో సిద్ధు అన్ని ప్రూఫ్స్ తీసుకొని లక్ష్మి ఇంటికి వస్తాడు. అలా సిద్ధు గుమ్మం దగ్గరికి రాగానే నరేష్ సిద్ధుని చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు. బాబు సిద్ధు, రా బాబు, ఈరోజు తులసికి అనుకోకుండా ఎంగేజ్మెంట్ చేస్తున్నాము. నేను నిన్ను పిలవాలనుకున్నాను కానీ పనుల్లో పడి మర్చిపోయాను, నన్ను క్షమించు బాబు అని చెప్పి, నేను పిలవకపోయినా సమయానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ బాబు, రా కూర్చో అని చెప్పి లక్ష్మి మర్యాదలు చేస్తూ ఉంటుంది. ఇక దాంతో తులసి ఇతనికి చెంపదెబ్బ కొట్టి బుద్ధి చెప్పినా మళ్ళీ ఎందుకు వచ్చాడో, మళ్ళీ ఈ పెళ్ళి ఆపడానికి వచ్చి ఉంటాడు. ఇప్పుడు కనుక మళ్ళీ ఏదైనా చేసి ఈ పెళ్ళి చెడగొట్టాలని చూస్తే అమ్మ నాన్న ఉన్నారని కూడా చూడను, చెప్పుతోనే సమాధానం చెప్తాను అని తులసి అనుకుంటుంది. ఇక తర్వాత సిద్ధు, తులసి ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే తులసి సిద్ధుని ఏమాత్రం మాట్లాడనివ్వకుండా, ఎందుకు వచ్చావు మళ్ళీ ఇక్కడికి, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. అమ్మ తులసి, ఏంటమ్మా సిద్ధుతో అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు తులసి, అమ్మ అతను ఈ పెళ్ళి చెడగొట్టడానికి వచ్చాడు. ఎప్పుడైతే నాకు పెళ్ళి కుదిరిందని తెలిసిందో ఆ రోజు నుండి అతను నా పెళ్ళి ఎలా చెడగొట్టాలా అని చూస్తున్నాడు. ఇప్పటికే ఎన్నోసార్లు నా పెళ్ళి ఆగిపోయిందని మీరందరూ ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు, కానీ ఈరోజు ఎవరొచ్చి ఈ పెళ్ళి ఆపాలని చూసినా నా పెళ్ళి ఆగదు అని చెప్పి పంతులు గారు 1 గంటలో ముహూర్తం ఉందని చెప్పారు కదా, గంటలో మా ఇద్దరికి పెళ్ళి జరిపించేయండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక సిద్ధుని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా తులసి మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు బాధగా ఇంట్లో నుండి బయటకు వచ్చి ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఖుషి సిద్ధు దగ్గరికి వస్తుంది. ఏమైంది ఫ్రెండ్, ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు, ఆ పెళ్లి కొడుకు మంచివాడు కాదు, వాడికి ఇంతకు ముందే 3-4 సార్లు పెళ్ళైంది, వాళ్ళందరినీ కూడా వాడు మోసం చేశాడు. ఇప్పుడు కూడా తులసిని పెళ్లి చేసుకొని వాడు మోసం చేయాలని చూస్తున్నాడు. ఈ పెళ్లి జరిగితే తులసి జీవితం నాశనం అయిపోతుంది. ఈ విషయం తనకి చెబుదామని చూస్తూ ఉంటే తను నన్ను అర్థం చేసుకోవడం లేదు, చాలా బాధగా ఉంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో ఖుషి, ఫ్రెండ్ నీకు ఒక విషయం చెప్పనా, మొదటి నుండి అతను అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, అతన్ని చూస్తుంటేనే నాకు భయమేస్తుంది, అతను ఎన్నిసార్లు నాన్న అని పిలవమని చెప్పినా నాకు పిలవాలని అనిపించలేదు, కానీ నిన్ను చూస్తూ ఉంటే నాకు మా నాన్నే గుర్తొస్తున్నారు, నిన్ను నాన్న అని పిలవాలనిపిస్తుంది ఫ్రెండ్. అతనితో తులసి పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు, అతను నాకు నచ్చలేదు ఫ్రెండ్. నువ్వే తులసి మెడలో ఎందుకు తాళి కట్టకూడదో, తులసిని నువ్వు పెళ్ళి చేసుకుంటే అప్పుడు తను నాకు అమ్మ అవుతుంది, నువ్వు నాన్నవవుతావు, మీ ఇద్దరితో కలిసి నేను హ్యాపీగా ఉండొచ్చు కదా ఫ్రెండ్ అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. ఖుషి మాటలకి సిద్ధు షాక్ అయ్యి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడే 1 గంటలో తులసి అతన్ని పెళ్లి చేసుకోబోతుంది అని చెప్పి ఖుషి అనగానే నో, ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగకూడదు అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పంతులు గారు, బాబు గంట మాత్రమే సమయం ఉంది, త్వరగా ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటే నరేష్ ఎవరికో ఫోన్ చేయడంతో తులసి పెళ్లి చీరతో పాటు
తాళిబొట్టు, బాసికం, తలంబ్రాలు ఇవన్నీ కూడా తెచ్చి పెడతారు. మీ వాళ్ళు ఇంత ఫాస్ట్గా ఉన్నారేంటి బావగారు అని చెప్పి సంతోష్, హరీష్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు. మా వాళ్ళు అంతేనండి, నేను ఏదైనా చెప్తే నా మాట తూచా తప్పకుండా పాటిస్తారు అని చెప్పి నరేష్ బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత తులసికి బుగ్గన చుక్క పెట్టి తలకి బాసికం కట్టి పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటారు. ఇంతలో జాను అక్కడికి వస్తుంది. ఏంటమ్మా ఇది, ఈరోజు ఎంగేజ్మెంట్ అన్నారు కదా, చూస్తుంటే పెళ్లి జరిగేలాగా ఉంది అని అంటూ ఉంటే, అనుకోకుండా ముహూర్తం బాగుందని చెప్పి ఈరోజే తులసికి నరేష్కి పెళ్లి చేస్తున్నామే, అల్లుడు గారు త్వరగా అమెరికా వెళ్ళిపోవాలని అంటున్నారు, అందుకే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించడం లేదు అని జాను అంటూ ఉంటుంది. ఇప్పుడు తప్పు ఒప్పుల గురించి ఆలోచించే టైం లేదు జాను, ఇంకా నేను అమ్మ నాన్నల్ని బాధ పెట్టాలనుకోవడం లేదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక తర్వాత తులసిని నరేష్ని పీటల మీద కూర్చోబెడతారు. త్వరగా తాళి కట్టించేయండి పంతులు గారు అని నరేష్ తొందర పెడుతూ ఉంటాడు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉండగా సిద్ధు ఆఖరి నిమిషంలో నరేష్ని నెట్టి పడేసి తులసి మెడలో అందరూ చూస్తుండగానే తాళి కట్టేస్తాడు. ఇక దాంతో అక్కడే ఉన్న కీర్తి, రే సిద్ధు ఏం చేస్తున్నారా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలా సిద్ధు అందరూ చూస్తుండగానే తులసి మెడలో తాళి కట్టేయడంతో తులసి ఏడుస్తూ సిద్ధు చెంప పగలగొడుతుంది. ఇక దాంతో సిద్ధు, సారీ తులసి, ఇంతకు మించి నాకు వేరే మార్గం కనిపించలేదు, ఎలాగైనా నీ జీవితం నాశనం అవ్వకుండా కాపాడాలనుకున్నాను అని చెప్పి నరేష్ ఎంత దుర్మార్గుడో లక్ష్మి శ్రీనివాస్ వాళ్ళ ముందు బయట పెడతాడు. నేను ఎంత చెప్పినా తులసి వినే పరిస్థితుల్లో లేదు, అందుకే తనని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అందరూ నన్ను క్షమించండి అంటూ సిద్ధు అందరికీ క్షమాపణలు చెబుతూ ఉంటాడు. రే సిద్ధు, నువ్వు చేసింది కరెక్ట్ కాదు, నాన్న ఎంత బాధపడతారో తెలుసా అని చెప్పి కీర్తి అంటూ ఉంటే, అమ్మ కీర్తి, నీకు సిద్ధు తెలుసా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. తెలియడం ఏంటి అత్తయ్య గారు, వాడు మా అన్నయ్య అని కీర్తి అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక నరేష్ అక్కడి నుండి పారిపోబోతూ ఉంటే, ఎక్కడికి రా పారిపోతున్నావంటూ సిద్ధు నరేష్ని చితక్కొట్టి మర్యాదగా నిజం చెప్పు, ఇదంతా నీతో ఎవరు చేయిస్తున్నారని అడుగుతూ ఉంటే, సువర్ణిక, భార్గవ్ అంటూ వాళ్ళ పేర్లు చెప్పి దయచేసి నన్ను వదిలేయండి, ఇక జన్మలో ఇటువంటి పనులు చేయను అంటూ నరేష్ అక్కడి నుండి పారిపోతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.